శుభోదయం. కార్తీక మాస సందర్భంగా పోతన భాగ్య పారాయణంలో భాగంగా ఇవాళ మనం శుకుడు పరీక్షితుడికి భక్తి మార్గమే ముఖ్యమని చెప్పేసి చెప్పడం, తర్వాత సృష్టి యొక్క ప్రపంచం యొక్క నిర్మాణ విషయాలు ఇవాళ మనం పారాయణ చేసుకోబోతున్నాం. శుకుడు పరీక్షితుడితో ఇలా మొదలుపెట్టాడు. వినుమంభోజ భవుండు మున్ను మదిలో వేదంబు ముమ్మారు ధర్మన యజ్ఞత్వముతోడ ఎంతయు పరామర్శించి మోక్షంబు దక్కిన మార్గంబున వెంటలేదనుచు భక్తించింతశేషన్ జనార్దనునాత్మా నిర్వికారుడగుచున్ తన్మార్గ నిర్ణేతయై అఖిల భూతములందునాత్మరూపంబున నీసుండు హరియుందు నెల్లప్రొద్దున్ బుద్ధ్యాది లక్షణంబులగానబడును మహత్సేవనీయుడహర్నిశంబు వందనీయుడు భక్తవత్సలుండత్యంత నియతుడై సతతంబు నియత బుద్ధిన ఆత్మరూపకుడగు హరికథామృతమును కర్ణపుటంబులగాంక్షతీరా మానుష జన్మమునొందిన మానవులకు లభ్యమాన మరుణులకు మహాజ్ఞానులకును చేయవలయు విధానము నిగదింపబడియే ధరణీనాథ. వినుము, బ్రహ్మవర్చసకాముడైన వానికి వేద విగుండకు చతుర్ముఖుండును ఇంద్రియ పాఠవగాపమున ఇంద్రుండును ప్రజాకామునకు దక్షాది ప్రజాపతులను భోజన కామునకు అదితియును స్వర్గకామునకు ఆదిత్యులను రాజ్యకామునకు విశ్వదేవతలను దేశ ప్రజాధన కామునకు సాధ్యులను శ్రీకామునకు దుర్గయు తేజస్కామునకు అగ్నియు వసుకామునకు వసువులను వీర్యకామునకు వీర్యప్రదులకు రుద్రులను ఆయుష్కామునకు అశ్విని దేవతలను వృష్టికామునకు భూమియు ప్రతిష్టాకామునకు లోకమాతులైన గగన భూదేవతలను సౌందర్యకామునకు గంధర్వులను గామినీకామునకు అప్సరసేన యూర్వశియు సర్వాధిపత్యకామునకు బ్రహ్మయు కీర్తికామునకు యజ్ఞంబులను విత్త సంచయకామునకు త్రిచేతసుండును విద్యాకామునకు ఉమావల్లభుండును దాంపత్య ప్రీతికామునకు ఉమాదేవియు ధర్మార్థ కామునకు ఉత్తమ శ్లోకుండకు విష్ణువును సంతాన కామునకు పితృదేవతలను రక్షాకామునకు యక్షులను బలకామునకు మరుద్గణంబులను రాజత్వకామునకు మనురూప దేవతలను శత్రుమరణ కామునకు గోణ బాలకుండైన రాక్షసుండును భోగకామునకు చంద్రుండును భజనీయుదులగుదురునియు. ఎవరెవరి వలన ఏ ఏ కోరికలు తీరుతాయో ఇక్కడ చెప్పి కామింపకొయును సర్వము కామించియునైన ముక్తి కామించిదగన్ లోమించి పరమ పురుషుని నేమించి భుజించు తత్వనిపుణందరిప అమరేంద్రాదుల కొల్చు భంగిజనుడాయాబ్జాక్షు సేవింపగా విమల జ్ఞాన విరక్తి ముక్తులొదవన్ వేయేల భూనాథ తత్కమలాధీశ కథా సుధారస నదీ కల్లోలమాలా పరిభ్రమై వ్యవహారికైన కర్ణయుగలీ పర్వంబుగాకుండునే అని ఇట్లు రాజునకు సుకుండు చెప్పిన విని శవనకుండు సూతునకిట్లనియే వరతాత్పర్యముతో నిటు భరతాన్వయ విభుడు సుకుని పలుకులు విని సత్వరతాయుతుడై శ్రేయస్కరతామతి ఏమి అడిగ గణుతింబగదే ఒప్పెడి హరికథలెయ్యవి చెప్పెడినో ఎనుచు మాకు చిత్తోత్కంఠల్ గుప్పలు గొనుచున్నవి రుచులుప్పతిలన్నీ మనోహరోక్తులు వినగన్ అనిన విని సూతుండిట్లనియే తూలెడి కూకటి తోడను బాలురతో నాడుచుండి బాల్యమున మహీపాలుడు హరిచరణార్చన హేలాలసుడగుచునుండెనెంతయు నియతిన్ అట్టి పరమభాగవతుండైన పాండవేయునకు వాసుదేవపరాయణుండైన శకుండిట్లనియే వాసుదేవ శ్లోకవార్తలాలించుచు కాలమే పుణ్యుండు గడుపుచుండు అతని ఆయుదక్కనన్యులయాయుదయాస్తమయముల నుగ్రగరుడు వంచించి కొనిపోవు వాడది ఎరుగక జీవింతు బెక్కేండ్లు సిద్ధమనుచు అంగనా పుత్ర గేహారామ విత్తాది సంసార హేతుక సంగ సుఖము తగిలి వర్తింపకాలంబు తరియరంగి దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవ పుణ్యంబు సేయనైతి
పాపరతినైతిని అని ఇట్లు పలవరించు. అలరు జొంపములతో నభ్రంకశంబులై బ్రతుకవే వనముల బాధపములు కాదన మేహనాకాంక్షల పశువులు జీవింపవే గ్రామసీమలందు. నియతిమైనుచ్ఛ్వాస నిశ్వాస పవనముల్ ప్రాప్తింపవే చర్మభస్త్రికలను గ్రామసూకర సునక శ్రేణిలింటింట తిరుగవే దుర్యోగ దీనవృత్తి. ఉష్టకరములు మోయవే యురుభరముల పుండరీకాక్షు నిరుంగని పురుష పశువు అడవులందు నివసుములందు ప్రాణ విషయ భరయుక్తితోనుంత విఫలమదిప. విష్ణు కీర్తనములు వినని కర్ణంబులు కొండల బిలములు కోలయేశ చక్రి పద్యంబుల చదువని జిహ్వలు గప్పల జిహ్వలు కౌరవేంద్ర. శ్రీమనోనాథు వీక్షింపని కన్నులు కేకి పింఛాక్షులు కీర్తిదయిత. కమలాక్షు పూజకుగాని హస్తములు శవము హస్తంబులు సత్యవచన హరిపద తులసీదలామోదరతి లేని ముక్కు పంది ముక్కు ముని చరిత్ర గరుడగమను భజన గతి లేని పదములు పాదపముల పాదపటలమనగా. నారాయణుని దివ్య నామాక్షరములపై గరగని మనములు కఠిన శిలలు మురవైరి కథలకు ముదితాశ్రురోమాంచమిలితమై ఉండని మేనుమొద్దు. చక్రికి మ్రొక్కని జడుని యౌదలనున్న కనక కిరీటంబు గట్టెమోపు మాధవార్పితముగా మనని మానవు సిరి వనదుర్గ చంద్రికా వైభవంబు. ఎవరైతే భగవన్నామస్మరణ లేకుండా ఎంత సిరి సంపదలు ఉన్నా కూడా అదంతా కూడా అడవి గాచినటువంటి వెన్నెల్లాగా వృధా అవ్వాల్సిందే తప్ప ఎవరికి ప్రయోజనం లేదు, వారికి కూడా ప్రయోజనం లేదని చెప్తున్నాడు. కైటి భారీ భజన కలిగి ఉండని వాడు గాలిలోన నుండి కదలు శవము కమలనాభుపదము గనిన వాణి బ్రతుకు పసిడి కాయలోని ప్రాణి బ్రతుకు అని ఇట్లు పలికిన వైయాసి వచనంబుల గౌత్తరేయుండు కందలిత హృదయుండై నిర్మలమతి విశేషంబున. సుతుల హితుల విడిచి చుట్టాల విడిచి ఇల్లాలి విడిచి బహుబలాలి విడిచి రాజు హృదయమిడియే రాజీవనయనుపై ధనము విడిచి జడ్డు ధనము విడిచి. ఇట్లు మృత్యుభయంబు నిరసించి ధర్మార్థ కామంబులు సన్యసించి పురుషోత్తమునందు చిత్తంబు విన్యసించి హరిలీలా లక్షణంబులు పన్యసింబోను తలంపున నరేంద్రుండిట్లనియే. సర్వాత్మవాసుదేవుని సద్వజ్ఞుడవైన నీవు సంస్తుతి చేయన్ సర్వభ్రాంతులు వదలమీ. మహోర్వీసురవర్య మానసోత్సవమగుచున్ ఈశుండు హరి విష్ణుడి విశ్వమేరీతి పుట్టించు రక్షించు బొలియజూచు బహుశక్తియుతుడగు భగవంతుడవ్యయుడాదినే శక్తులను ఆశ్రయించి బ్రహ్మచక్రాది రూపముల వినోదించ క్రమమునను ఏకకాలమునను ప్రకృతి గుణంబుల బట్టి గ్రహించుటనేకత్వముననుండు నీశ్వరుండు భిన్నమూర్తి అగుచు పెక్కు విధంబుల నేలయుండు అతనికేమి వచ్చనుండకున్న తాపసోత్తమ తెలుపవే వేడ్క నాకు సర్వవేది నీవు అనిన ఆ ఉత్తరానందును వచనంబులకు నిరుత్తరుండుగాక సదుత్తర ప్రధాన దూహలుండై లోకోత్తర గుణోత్తరుండైన తాపసోత్తముండు తన చిత్తంబున పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్టి ప్రముఖామరాధిపులకు ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మ్రొక్యదన్. మరియు సజ్జన దురిత సంహారకుండును దుర్జన నివారకుండును సర్వరూపకుండును పరమహంసాశ్రమ ప్రవర్తమాన మునిజన హృదయ కమల కర్ణికా మధ్య ప్రదీపకుండును సాత్వత శ్రేష్ఠుండును నిఖిల కళ్యాణ గుణగరిష్ఠుండును పరమ భక్తియుక్త సులభుండును భక్తిహీన జన దుర్లభుండును నిరతిశయ నిరుపమ నిరవధిక ప్రకారుండును నిజస్వరూప బ్రహ్మ విహారుండును నైనా పరమేశ్వరునకు నమస్కరించదా. ఏ విభువందనార్చనములే విభు చింతయునామ కీర్తనంబే విభులీలద్భుతములెప్పుడు
సంశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రు నేనా విభునాశ్రయించన గౌఘ నివర్తను భద్రకీర్తను. భగవంతుడి యొక్క తత్వం ఎలాంటిదో, ఎలా కాపాడుతాడో, ఎట్లాంటి వాడో చెప్తూ, ఏ పరమేశు పాదయుగమెప్పుడు గోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధితో ఉభయలోకములందు జడ్డువాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారు గతశ్రములై చరింతు ఏ రా పరమేశు నృక్యద అఘౌగ వివర్తను భద్రకీర్తం. తపముల చేసి అయిన మరి దానములెన్నియు చేసి అయిన ఏ జపముల చేసి అయిన ధన సంచయమెవ్వని జర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండు అయ్య పరమితున్ భజించదనఘౌగ నివర్తను భద్రకీర్తను. యవ్వన వ్యాధ పులింద హూణ శక కంకాభీర చండాల సంభవులం దక్కిన పాపవర్తనులు ఏ భద్రాత్ము సేవించి భాగవత శ్రేష్ఠులడాసి శుద్ధనులై కళ్యాణులయ్యుందురాయ వికారున్ ప్రభ విష్ణునాదు మదిలో నశ్రాంతమున్ రొక్కెదన్. తపముల్ చేసిననో మనోనియతినో దానవ్రతో వృత్తినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధ పదోనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురెవ్వాని అయ్యప వర్గాధిపున్ ఆత్మమూర్తి సులభుండౌగాక నాకెప్పుడు. శ్రీపతియు యజ్ఞపతియు ప్రజాపతియు బుద్ధపతియు జగదధిపతియున్ భూపతియు యాదవ శ్రేణీపతియున్ గతియునైన నిపుణు భజింతున్ అణువో కాక గడున్ మహావిభుడవో యచ్చిన్నుడో చిన్నుడో గుణియో నిర్గుణుడో యటంచు విబుధుల్ కుంఠీభవత్తత్వమార్గణులై ఏ విభుపాద పద్మ భజనోత్కర్షంబులన్ తత్వవీక్షణంబు చేసరట్టి విష్ణు పరమున్ సర్వాత్ము సేవించదన్. జగదుత్పాదన బుద్ధి బ్రహ్మకుమదిన్ సంధింపనూహించి ఏ భగవంతుండు సరస్వతింబనుపనా పద్మాస్యదాన విభున్ మగనింగా నియమించి తద్భువన సామ్రాజ్య స్థితిన్ సృష్టిదారగుజేసన్ మును బ్రహ్మ నట్టి గుణనారంభింతు సేవింపగన్. పూర్ణుడయ్యును మహాభూత పంచకయోగమున మేనులను పురములను సృజించి పురములలో నుండి పురుషభావంబున దీపించునెవ్వడు ధీరవృత్తి పంచభూతములను పద్మకండింద్రియముల ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన శోభిల్లి జీవత్వ నృత్త వినోదంబు వెరపుచుండు అట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు మానసోదిత వాక్పుష్పమాలికలను మంజు నవరసమకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల జేయుతుగాక. మానధనుల్ మహాత్ములు సమాధి నిరూఢులు యన్ముఖాంబుజ ధ్యానమరందపానమున ఆత్మభయంబులబాసి ముక్తులైలోనితనొందరట్టి మునిలోక శిఖామణికిన్ విశంకటాజ్ఞానతమో నభోమణికి సాధు జనాగ్రణికేను మ్రొక్కెదన్ అని ఇట్లు హరి గురు వందనంబు చేసి సుఖయోగేంద్రుండు రాజేంద్రునకిట్లనే అని గురు నమస్కారాలు చేసుకుంటూ భగవన్నామస్మరణ చేసుకొని ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుతో ఇలా చెప్తున్నాడు అనమాట. అవిరోధంబున నీవు నన్నడుగు నీ అర్థంబు మున్ బ్రహ్మమాధవు చేతన్ విని నారదుండడిగినం తథ్యంబుగా చెప్పే మానవలోకేశ్వర నారదుండు వెనుకన్నాకున్ ప్రసాదించే సంశ్రవణీయంబు మహాద్భుతంబు వినుమా సందేహ విచ్ఛేదమున్. నారదుడు బ్రహ్మకు చెప్పినటువంటి బ్రహ్మ యొక్క ప్రపంచ నిర్మాణ విషయాలను చెప్పటం, అడగటం, దానికి అంటే ప్రశ్నోత్తర విభాగం అన్నమాట. నారద మహర్షి బ్రహ్మదేవుడితో ఇలా అంటున్నాడు. చతురాశుండవు వేల్పు పెద్దవు జగత్ స్వర్గానుసంధాయివి
శృతి సంఘాతముని ముఖాంబుజములన్ శోధిల్లు శబ్దార్థ సంయుతమై సర్వమునీకరామలకమై ఉండుంగదా భారతీ సతీల్లాలట నీకు ఓ జనక నా సందేహము బాపవే. ప్రారంభాది వివేకమెవ్వడసుం ప్రారంభ సంపత్తికి ఆధారం వెయ్యది ఏమి హేతు యదర్థంభే స్వరూపంపునం సంసారానుక్రమమూర్ణనాభిగవదిన్ సొగించెనెల్లప్పుడు భారం బెన్నడు లేదు నీ మనువు దుష్పాపంబు వాణీశ్వరా. సృష్టి ఎలా ఏర్పడిందో, ఎవరి వల్ల మొదటి ఏర్పడిందో, సృష్టి యొక్క ప్రయోజనం ఏమిటో ఇక్కడ మనకు తెలుస్తుంది అన్నమాట ఈ ఘట్టంలో. నాకుంజూడక నీవు రాజు అనుచున్నారన్ యథార్థ స్థితిన్ నీకంటెన్ ఘనుడొక్క రాజు గలడో నీవంతకున్ రాజవో నీకే లాభము రాదలంచి జగములు నిర్మించే దీచేతనా నీకంబెందు జనించునుండు నడుగన్ నికంబు భాషింపుమా. సదసత్సంగతి నామ రూపగుణ దృశ్యంబైన విశ్వంబు నీ హృదాధీనంబు గదా గనుల్ సములు నీకెవ్వారలు లేరు నీ పద మత్యున్నతమిట్టి నీవు తపము ప్రావీణ్యయుక్తుండవై మదినే ఈశ్వరు గోరి చేసిదివి తన్మార్గంబు సూచింపవే. అంభోజాసన నీకు నీచుడగలండంటే ని తత్పక్షమండంభోజాత భవాండమే విభుని లీలాపాంగ సంయుక్తి చే సంభూతం బగువర్తమానమగు సంచన్నం బగుదద్విభున్ సంభాషింపగవచ్చునే తలపనే చందంబు వాడాకృతిన్. తోయజ సంభవ నాకీతోయము వివరింపు చాలదోచిన నేనా తోయము వారికి నన్యుల తోయములంచందకుండ ధ్రువమిరింగింతున్. దేవా భూత భవిష్యత్ వర్ధమానంబులకు వ్యవహారంబులకు నీ వల్లభుండు నీ ఎరుంగని అర్థం బొండెద్దియూ లేదు విశ్వప్రకారంబు వినిబింబుమని విని వికసితము కొండై వివరించి ఇట్లనియే. రారా బుధులు విరక్తులుగారా ఈ రీతి నడుగగానేరరు విస్మేరావహము భవన్మతమౌరా నా విభుని మర్మమడిగితి వత్స. నానాస్థావర జంగమ ప్రకారముల్ నాయంత నిర్మింప విజ్ఞానం పేమియులేక తొట్టుపడనిచ్చన్నాకు సర్వాను సంధానారంభ విచక్షణత్వమహోదారంభుగా నిత్యమున్నే నా ఈశ్వరునాజ్ఞగాక జగముల్ నిర్మింపశక్తుండనే. అనఘా విశ్వమునెల్ల దీప్తముగ చేయన్నే సమర్థుండనే ఇన చంద్రానల తారకాగ్రహణం వేరీతి నారీతి నవ్వని దీప్తిం ప్రతిదీప్తమయ్యే భువనవ్రాతంబు తద్దీప్తి చే నను దీప్తం బగునట్టి ఈశ్వరునకే నశ్రాంతమున్ రొక్కెదన్. వినుమీ ఈశ్వరు దృష్టి మార్గమున ఆవేశింపశంకించి సిగ్గున సంకోచమునందు మాయవలనం గుంఠీభవత్ప్రజ్ఞచేనను లోకేశ్వరుడంచు మృక్కుమతిహీన వ్రాతమునుంచూచినేన విదశంబున్ నగి ధిక్కరింతు హరిమాయా కృత్యమంచున్ సుత. మరియు దేహంబునకు ద్రవ్యంబులైన మహాభూతంబులను జన్మ నిమిత్తంబులైన కర్మంబులను కర్మక్షోభకంబైన కాలంబును కాల పరిమాణ హేతువైన స్వభావంబును భోక్త అయిన జీవుండును వాసుదేవుండగా నిరంగము వాసుదేవ వ్యతిరిక్తంబు లేదు సిద్ధంబు నారాయణ నియమం ఎంబులు లోకంబులు దేవతలు నారాయణ శరీర సంభూతులు వేద యాగ తపోయోగ విజ్ఞానంబులు నారాయణ పరంబులు జ్ఞాన సాధ్యం బగు ఫలంబు నారాయణునధీనంబు కూటస్థుండును సర్వాత్మకుండును సర్వద్రష్టయునైన ఈశ్వరునికి కటాక్ష విశేషణంబున సృజింపబడిం ప్రేరితుండై సృజ్యంపైన ప్రపంచంబు సృజించుచుండు నిర్గుణుండైన ఈశ్వరుని వల్ల రజస్తత్వ తమో గుణంబులు ప్రభూతంబులై ఉత్పత్తి స్థితి లయంబులకు పాలుబడి కార్యకారణ కర్తృత్వ భావంబులందు ద్రవ్యంబులైన మహాభూతంబులను జ్ఞానమూర్తులైన దేవతలను క్రియారూపంబులైన ఇంద్రియములను ఆశ్రయంబుగా నిత్యముక్తుండయ్యును
మాయా సమన్వితుండైన జీవుని బంధించు. జీవునకు ఆవరణంబులయే ఉపాధి భూతలంబైన మూడు లింగంబులు చేసి పరులకు లక్షితంబుగాక తనకు లక్షితంబైన తత్వంబు గల ఈశ్వరుండి విధంబున క్రీడించుచుండు. ఆ ఈశ్వరనంతుడు హరినాయకుడి భువనములకు నాకున్ నీకున్ మాయకు ప్రాణివ్రాతముకి ఎడలం లేద ఈశ్వరేతరము సుత. భువనాత్మకుడా ఈశుడు భవనాకృతి తోడ ఉండు బ్రహ్మాండంబున్ వివరింపుతో 14 వివరంబులుగాను నచ్చ విశదంబులగన్. ప్రపంచ స్వరూపండైన ఈశ్వరుడు ఒక భవనంలాగా ఉన్న బ్రహ్మాండాన్ని విడివిడిగా చేసి విపులమైన 14 భువనములుగా తీర్చిదిద్దగన్. బహుపాదోరు భుజాననేక్షణ శిరః పాలాశ్రవో యుక్తుడై విహరించున్ బహుదేహి గేహగతుడై విద్వాంసులు హించి తద్బహురూపావయవంబులన్ భువన సంపత్తిన్ విచారింతురా మహనీయ అద్భుతమూర్తి యోగి జనహృన్మాన్యుండు మేధానిధి. నీలకంధరునకు నీకు నాకు సనత్కుమార ముఖ్య సుత సమాజమునకు ధర్మ సత్వబుద్ధి తత్వములకు ఈశ్వరాత్మ వినుము పరమైన నెలవు. నరసురాసుర పితృనాగ కుంజర మృగ గంధర్వ యక్షరాక్షస మహీజ సిద్ధ విద్యాధర జీమూత చారణగ్రహ తారకాప్సరో గణ విహంగభూత తటిద్వస్తు పుంజములను నీవు ముక్కంటియున్మహామునులు నేను సలిల నభస్థల చరముల మొదలైన వివిధ జీవులతోడి విశ్వమెల్లా విష్ణుమయము పుత్ర వేయేల బ్రహ్మాండమతని జేనలోన నడిగియుండు బుద్ధి నెరుగరాదు భూత భవద్భవ్యలోకమెల్ల విష్ణులోన నుండు. మండలములోన భాస్కరుడుండి జగంబులకు దీప్తిన సిగటి క్రియ బ్రహ్మాండములోపల నచ్చుతుండు నంచు బహిరంతరములనొగి వెలింగించుచున్. అట్టి అనంత శక్తి జగదాత్ముని నాభి సరోజమందునే బుట్టి యజింపగా మనసు బుట్టిన యజ్ఞ పదార్థ జాతముల్ నెట్టిన కానరామికి వినిర్మలయైన తదీయ రూపమున్ గట్టిగా బుద్ధిలో నిలిపి గంటి ఉపాయమునా మనంబునన్. పశుయజ్ఞవాటయూపస్తంభ పాత్రమృద్ఘట శరావ వసంతకాలములను స్నేహౌషధీ బహులో చాతుర్హోత్ర మతనామధేయ సన్మంత్రములును సంకల్పరుగుయుస్సామ నియుక్త వషట్కార మంత్రానుచరణములను దక్షిణల్ దేవతా ధ్యాన తదనుగత తంత్రవ్రతోద్దేశ ధరణీసురులు అర్పణంబులు బోధాయనాది కర్మసరణి మొదలగు యజ్ఞోపకరణ సమితి అంతయును నమ్మహాత్ముని అవయవములగాక కల్పించి విధివత్ ప్రకారమునను. యజ్ఞాంగి యజ్ఞఫలుదుడు యజ్ఞేశుడు యజ్ఞకర్తయగు భగవంతున్ యజ్ఞపురుషుగా మానస యజ్ఞముగా వించితిన్ తదర్పణ బుద్ధిన్. అప్పుడు బ్రహ్మలు తమలో తప్పకనను చూచి సముచిత క్రియలగుచున్న పరమేశునకభిమతమొప్పగదగు సప్తతంతువగి గావింపన్. మనువులు దేవదానవులు మానవనాథులు మత్యకోటిదారనయము వారి వారికి ప్రియంబగు దేవతలన్ భజించుచున్ ఘనతర నిష్టయజ్ఞములగై కొని చేసి తత్ఫలంబుల అయ్యనుపమనమూర్తి యజ్ఞమయుడైన రమావరుణందు చందగన్. సువ్యక్తతంత్రరూపకుడవ్యక్తుడనంతడభవు అచ్యుతుడీసుండవ్యయుడగు హరి సురగణ సేవ్యుండు క్రతుఫలదుట చేసిరి మఖముల్. అగుణండగు పరమేశుడు జగముల కల్పించు కొరకు చతురతమాయాసగుణండగు గావున హరి భగవంతుండనగబరగె భవ్య చరిత్ర. విశ్వాత్ముడు విశ్వేశుడు విశ్వమయుండఖిల నేత విష్ణుడజుండి విశ్వములో తానుండును విశ్వము తనలో నజాల వెలుగుచునుండున్.
అతని నియుక్తి చెంది సదాచరభూత సమేత వృష్టి నే వితతముగా సృజింతు ప్రభ విష్ణుండు ప్రోచు పార్వతీపతి లయముందచేయు హరి పంకరుహోదరుడాదిమూర్తి అచ్యుతుడు త్రిశక్తియుక్తుడగుచుండును ఇంతకు దానమూలమై విను వత్స నీవు నన్నడిగిన ప్రశ్నకునుత్తరంబు కేవల పరమంబును బ్రహ్మంబి అఖిలంబునగు నాధారహేతుభూతము సుమ్మీ హరి భగవంతుడనంతుడు కరుణాంబుది సృష్టి కార్యకారణహేతుస్ఫురణు అవిభుం కంటె పరుండెవ్వడు లేడు తండ్రి పరికింపంగన్ ఇది అంతయు నిక్కమే బొంకనుత్కంఠమతి తద్గుణ ధ్యాన మహిమ చేసి పరికింపనేనేమి వలికినది ఎల్ల సత్యంబయగు బుధస్తుత్య వినుము ధీయుక్త మామకేంద్రియముల మరచియు బొరయవ సత్య విస్ఫురణమెందు అదిగాకనుత్తమాంనాయతుల్యంబు అమరేంద్ర వందనీయంబునయ్యే దవిలియా దేవదేవుని భావ మహాబ్ధితారణంబును మంగళాకారణంబు అఖిల సంపత్కరంబునయ్యలరు పాదవనజమునకే నునచ్చద వందనములు ఆనలినాక్షునందనుడనయ్యు ప్రజాపతినయ్యు యోగ విద్యా నిపుండనయ్యు పదంపడి మజ్జనన ప్రకారమేయేను నిరుంగన విభుని యుద్ధమహత్వమిరుంగనేత్తునే కానబడున్ రమేశ పరికల్పిత విశ్వము కొంతయున్ విను వేయేటిగిదాపస ప్రవర ఈ విశ్వాత్ముండీసుండుతాదన మాయా మహిమాంతముందెలియగా దధ్యంబుగా జాలడన్నను నేనైనను మీరలైన సురలైనన్ వామదేవుండునైనను నిక్కం బెరుగంగ జాలుదుమే జ్ఞాన ప్రక్రియాయుక్తులన్ ఆ మహాత్ముండైన పుండరీకాక్షుండు సర్వజ్ఞంటేని గగనమున తన గడపలరాదని నిరుగని కరణ విభునడా నెరగుడనన్ గగన ప్రసవములేదనే నగునే సర్వజ్ఞతకును హానితలంపన్ తలకొనియం మహాత్మకుడు దాల్చిన యయ్యవతార కర్మముల్ వెలయగా అస్మదాదులము వేయి విదంబుల సనుతింతు అయ్యలఘుంనని నుంచుచిదాత్మకునార్జుననీశ్వరునకుందెలియంగ నేర్చుమే తవిలి దివ్య చరిత్రునకేను మృక్కెదన్ పరమాత్ముండజుడీ జగంబు ప్రతికల్పం బంధు కల్పించు తా పరిరక్షించు దృంచునట్టి అనగున్ బ్రహ్మాత్మునిత్యున్ జగద్భరితుం కేవలం అద్వితీయుని విశుద్ధ జ్ఞాను సర్వాత్మునీశ్వరునాద్యంత విహీను నిర్గుణిని శశ్వన్మూర్తిన్ చింతించదన్ సరసగతిన్ మునీంద్రులు ప్రసన్న శరీర హృషీకమానస స్ఫురణల కలపుడ విభున్ భూరి కళాకలిత స్వరూపముందరమిడిజూతురప్పుడురు కురుత్కర తమోహతి చేతనగ్ధతం బొనరిన ఎప్పుడ విభుని భూర్తి కనుంగనలేరు నరదాం అని వెండియు ఇట్లను ననఘాయం మహానీయ తేజోనిధి మొదలు అవతారంబులు సహస్ర శీర్షాదియుక్తంబై ప్రకృతి ప్రవర్తకంబగు ఆది పురుష రూపంబగు అందుకాల స్వభావంబును శక్తులు ఉదయించే అందు కార్యకారణ రూపంపైన ప్రకృతి జనించే ప్రకృతి వలన మహత్తత్వంబును దాని వలన అహంకార త్రయంబును బుట్టే అందు రాజసాహంకారము వలన ఇంద్రియంబులను సాత్వికాహారంబు వలన ఇంద్రియ గుణ ప్రధానంబులైన అధిదేవతలను తామసాహకారంబు వలన భూతకారణంబులైన శబ్ద స్పర్శ రూప రస గంధ తన్మాత్రంబులు పంచతన్మాత్రంబుల వలన గగన అనిల వక్ని సలిల ధరాదికంబైన భూతపంచకంబు కలిగే అందు జ్ఞానేంద్రియంబులైన త్వచ్చక్షు శ్రోత్ర జిహ్వాఘ్రాణంబులను కర్మేంద్రియంబులైన వాక్పాణి పాద పాయూపస్థంబులను మనంబున జనయించే నన్నింటి రంగాతంబున విశ్వరూపుండైన విరాట్ పురుషుండు పుట్టిన అతని వలన స్వయం ప్రకాశుండైన స్వరాట్టు సంభవించే అందు జరాచర రూపంబుల స్థావర జంగమాత్మకంబైన జగత్తు కలిగే అందు సత్వ రజస్తమో గుణాత్మకులమైన విష్ణుండును హిరణ్యగర్భుండనైన ఏనును రుద్రుండును కలిగితిన ఉందు సృష్టి జనన కారణుండైన చతుర్ముఖుండు పుట్టే వాని వలన
దక్షాదులకు ప్రజాపతులు తొమ్మండ్రు కలిగిరి. అందు భవత్ప్రముఖులైన సనక సనందనాది యోగేంద్రులను, ఆలోక నివాసులైన వాసనాదులను, ఖగలోక పాలకులకు గరుడాదులను, నృలోక పాలకులకు హనుమాంధాతృ ప్రముఖులను, తలలోక పాలకులకు అనంత వాసుకి ప్రభేతులను, గంధర్వ విద్యాధర చారణ సాధ్య రక్ష యక్షోరగ నాగలోకపాలులను, మరియు ఋషులను, పితృదేవతలను, దైత్య దానవ భూత ప్రేత పిశాచ కూష్మాండ పశుమృగాదులను ఉద్భవించిరి. ఇట్టి జగత్ప్రథోమోద్భవంబున మహత్తత్వ సృష్టియనంబడు ద్వితీయం బండం సంస్థితంబనందగు తృతీయంబు సర్వభూత స్తంభననొప్పు అంద ఐశ్వర్య తేజోబల సంపన్నులైన పురుషులు సర్వాత్ముండైన నారాయణుని సంభవులుగా నిరుంగుము. ఆ పుండరీకాక్షుని లీలావతారంబులు అనంతంబులు, తత్కర్మంబులు లెక్కవెట్టనెవ్వరికి అలవి కాదు. అయినను నాకు దోచినంతనే నీకెరింగించదను వినుమా అని చెప్పి భగవంతుడి యొక్క లీలావతారాలను ముందు ముందు చెప్పబోతున్నాడు. స్వస్తి.